మామూలుగానే ఇంట్లో ఆడవాళ్ళకి కోపం వస్తే వణికిపోతారు, భయపడతారు. మీరేమో ఉద్దేశపూర్వకంగా కోపం తెప్పించేవారు అంటారు. మీ ఎక్స్పెరిమెంట్లు మీకు నమస్కారం సార్. మెడిటేషన్ ఎన్నో మిరాకిల్స్ నా జీవితంలో ఇచ్చింది. కొన్ని చెప్పండి. నేను ఒక 45 days ఆహారం ఏం లేకుండా ఓన్లీ మెడిటేషన్ ద్వారా ఉండాలనుకున్నాను. నేను 2015లో అనుకుంటా, 15-16లో 45 days ఏం ఆహారం ఏం లేదు, ఇంకా ఓన్లీ వాటర్, మంచినీళ్ళు. ఒక రోజున్నా 2 రోజులున్నా. ఆ టైంలో నేను జాగ్రత్త పడ్డా, ఇంట్లో ఎవరూ లేకుండా మా వైఫ్ని పిల్లల్ని అందరినీ వాళ్ళ ఇంటికి పంపించేసి నేను ఒక్కనే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఏమి తినకుండా ఉంటే మళ్ళీ వాళ్ళ థాట్స్ మన మీద పనిచేయకూడదని చెప్పేసి ముందుగానే పంపించేసి నేను ఒక్కనే ఉన్నాను. నేను ఒక్కనే ఉండి 45 days ఫస్ట్లో ఒకరోజు ఉన్నాను, 2వ రోజు ఉన్నాను, 3వ రోజు దగ్గర నుంచి లోపల చాలా ఇబ్బంది మొదలైంది. 4వ రోజుకి వచ్చేసరికల్లా సూదితో గుచ్చితే ఎలా అయితే ఉంటుందో పొట్టలోపల అట్లా ఉండేది. పెయిన్ వచ్చింది, ఆకలి మంట. ఫ్రెండ్స్ అంటూ ఉండేవాళ్ళు, వేరే నువ్వు పిచ్చోడు, నువ్వు ధ్యానం అని చెప్పి నమ్ముకొని ఏదేది చేస్తా ఉన్నావు, నీకు పిల్లలు ఉన్నారు, ఏం కావాలి వాళ్ళు, నువ్వు ఇట్లా ఇవన్నీ ప్రయోగాలు చేస్తూ ఉంటే చక్కగా భోజనం చేయని చెప్పేవాళ్ళు. అప్పుడు అనుకునేవాడిని, కానీ ఇదేదో చూడాలి నేను. పవర్ అనేది ధ్యానం, మెడిటేషన్ పవర్ ఉంటుంది కదా, ఆ మెడిటేషన్ పవర్ని ఎట్లాగైనా చూడాలి ఖచ్చితంగా. ఉంటే ఉన్నాను, పోతే పోయాను. ఒక ఎక్స్పెరిమెంట్ అనేది నాకు తెలిసింది, ఒక ఫలితం అనేది తెలిసిందని చెప్పేసి ఒక 5th డేకి వచ్చేసరికల్లా అప్పుడు నా ఇన్స్టిట్యూషన్లో ఏం జరిగిందంటే, నైట్ అంతా కూర్చొని మెడిటేషన్ చేయాలి. ఈవినింగ్ మళ్ళీ డైలీ నా వర్క్ చేసుకునేవాడిని, ఆఫీస్ వర్కులు చేసుకునేవాడిని. ఉపవాసం ఉంటున్నా అని చెప్పేసి ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకుంటూ ఉండేవాడిని కాదు. ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ మరి 9కి కూర్చునేవాడిని, మార్నింగ్ 5 వరకు మెడిటేషన్లో ఉండేవాడిని అంతే. అప్పుడు ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించేది నాకు. మళ్ళా నెక్స్ట్ డే చాలా హ్యాపీగా నా వర్కులు నేను చేసుకునేవాడిని. ఒకరోజు ఏం జరిగిందంటే, మెడిటేషన్లో కూర్చున్నాను అంతే. కూర్చున్న తర్వాత నేను శరీరంలోంచి బయటకు వచ్చేసాను. హాస్టల్ ట్రావెల్ బయటకు వచ్చేసిన తర్వాత ఆ సీలింగ్ కనిపిస్తుంది, సీలింగ్ తగులుతుంది అని చెప్పేసి వంగుంటున్నాను నేను. ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్ తగులుతుంది అని చెప్పి పక్కకి అటు ఇటు జరుగుతూ ఉన్నాను. సడన్గా కింది చూస్తే ఆ మంచం మీద నా శరీరం కూర్చొని ఉంది. అక్కడ నాకు కొన్ని క్షణాలు అర్థం కాలేదు. ఇన్ని రోజులు తిండి తినకుండా ఉంటే ఎవడైనా బతుకున్నాడు ఎవడు లేడు, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు చచ్చిపోయావు, నువ్వు ఒక మూర్ఖంగా ఇదంతా చేసుకుంటూ వచ్చావు అని చెప్పి నా లోపల ఆలోచన వస్తుంది. నేను చచ్చిపోయా ఈ రోజు నుంచి, ఇక నేను అయిపోయింది, నా పని అయిపోయిందని చెప్పి అని అనుకున్నప్పుడు. కానీ ఇమ్మీడియట్గా ఒక లైట్ బీయింగ్స్, ఒక కాంతిలాగానే కనిపించారు వాళ్ళు. ఒక ఇద్దరు వచ్చారు, 2 ఆకారాలు వచ్చేసి ఒక చిన్న బాబుని చేతిలోకి ఎలా జాగ్రత్తగా తీసుకుంటామో నన్ను వాళ్ళు అలా చాలా జాగ్రత్తగా తీసుకొని వాళ్ళు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వేం చచ్చిపోలేదు, బతికే ఉన్నావు, నీకు ఇదొక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, హాస్టల్ ట్రావెల్ అనేది ఉంటుంది, హాస్టల్ ట్రావెల్ అనేది ఒక అనుభవం నీకు ఇవ్వాలని చెప్పేసి ఇది నీకు చేయించడం జరిగింది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ టైంలో ఇమీడియట్గా నన్ను తిరుపతికి తీసుకెళ్లారు. తిరుపతికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది, వెంకటేశ్వర స్వామి వేరే రూపంలో కనిపిస్తున్నారు. అక్కడ ఒక స్త్రీ రూపంలో కనిపిస్తున్నప్పుడు నేను అడిగా, ఇక్కడ ఎక్కడున్నాం మనం ఇప్పుడు, ఇక్కడ ఏంటి ఈ విగ్రహం అంటే, ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం అని చెప్పి చెప్పడం జరిగింది. అడిగా నేను, కానీ ఇక్కడ స్త్రీ రూపంలో కనిపిస్తుంది కదా నాకు అని చెప్పేసి. లేదు, ఇది అసలైన రూపం, దానికి వేరేగా ఉన్నది, ఇది మీరు చూసేదానికంటే వేరే ఇంకొక సైడు వెనక వైపు ఉన్న రూపం అని చెప్పి అన్నారు. అక్కడి నుంచి అక్కడ తిరుపతిలో ఒక సమాధి ఉంటే ఆ సమాధి మీద తిరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ వాళ్ళని అడిగా, నేను ఇక్కడ ఎందుకు తిరుగుతున్నాను ఈ సమాధి మీద అని. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఇంతకుముందు ఇక్కడ వర్క్ చేసావు, చాలా దగ్గరగా వెంకటేశ్వర స్వామికి చాలా దగ్గరగా వర్క్ చేసావు, నీ గత జన్మలో శరీరం ఇక్కడ ఉంది, నీ సమాధి అది, పోయిన జన్మలో సమాధి ఇక్కడ ఉంది నీది. వావ్ అని వాళ్ళు చూపించడం జరిగింది. హాస్టల్ ట్రావెల్ చేసి వెంకటేశ్వర స్వామిని చూశారు, తర్వాత గత జన్మలో మీ యొక్క సమాధిని మీరు చూసుకున్నాను నేను. వావ్. అక్కడ నాకు ఇంకా ఉత్సాహం ఆగలేక, ఎవరో నేను చూడాలి లోపల, నా గత జన్మ నేను చూడాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే,
దానికి ఇంకా టైం ఉంది, ఇంతవరకే నీకు పర్మిషన్, అది నీకు అందాల్సిన టైంలో అందుతుందని చెప్పేసి చెప్పలేదు. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెంటనే శ్రీశైలం వెళ్ళే. శ్రీశైలంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొండలా కనిపిస్తుంది, సహజ సిద్ధంగా ఏర్పడి ఉన్నటువంటి శివలింగం. మొట్టమొదట కనిపెట్టిన వ్యక్తులు ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నటువంటి శివుడు, పరమశివుడు ఎవరైతే శివలింగం ఉందో ఆ శివలింగాన్ని మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద కనిపెట్టినటువంటి వ్యక్తులు, చూసినటువంటి వ్యక్తులు అక్కడ పెద్ద పెద్ద గడ్డాలతో అక్కడ ఉన్నారు ఒక గ్రూపుగా. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇక్కడ ఏంటి నా పని అని నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆ గడ్డాలు ఉన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా నేను అక్కడ ఉన్నా. నేను మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం ఇది అని ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తుల్లో అక్కడ ఉన్న గ్రూప్లో నేను ఉన్నాను. నన్ను నేను చూసుకున్నాను పెద్ద గడ్డం వేసుకొని. ఓకే. ఆ తర్వాత పొద్దున్నే మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత నన్ను నేను గిల్లి చూసుకున్నాను. రాత్రి నేను లేను కదా, బాడీలోంచి బయటకు వచ్చాక చనిపోయాను కదా అని చెప్పేసి. అప్పుడు తెలిసింది, ఓహో ఇదంతా హాస్టల్ ట్రావెల్. అంతకుముందు బుక్లో చదివాను నేను, కానీ నాకు తెలియదు, అదంతా ట్రాష్ అనుకున్నాను నేను. ఇదంతా అబద్ధము, తాడే అనేది ఉండదు, ఈ హాస్టల్ ట్రావెల్ అనేది ఉండదు, ఏదో చెప్తా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి కొత్తలో అనుకునేవాడిని. ధ్యానానికి వచ్చిన కొత్తలో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ప్రాక్టికల్గా నేను చూశాను హాస్టల్ ట్రావెల్ అయ్యా. అంతకుముందు కళలు వేరు, కళలు వచ్చాయి, కళలో ఇవన్నీ కూడా గమనించేవాళ్ళం. కళలు వేరు, కానీ హాస్టల్గా బాడీతో వెళ్ళి అక్కడ చూడటం అనేది డ్రీమ్లో అన్అవేర్గా జరుగుతుంది, ఫుల్ అవేర్గా జరుగుతుంది. ఆ తర్వాత ఈ 45 days ఉపవాసం ఎప్పుడైతే ఉన్నానో, ఇది ఒకరోజు వచ్చినది. ఆ తర్వాత నేను అప్పుడు బాగా బొట్టు పెట్టేవాడిని నుదుటి మీద. మెడిటేషన్లో కూర్చునే ముందు బొట్టు పెట్టుకొని కూర్చునేవాడిని. మెడిటేషన్ అయిపోయిన తర్వాత వచ్చి అద్దాలో చూస్తే ఇది ఉండేది కాదు, బొట్టు మాయమైపోయేది. నాకు ఒక 2-3 రోజులు అయిన తర్వాత నేను గమనించాను, అరే బొట్టు పెట్టుకొని కూర్చుంటున్నాను మెడిటేషన్లో, అయిపోయిన తర్వాత బొట్టు లేదేంటి, ఆడిపోతుంది ఇది, తెలుసుకోవాలని చెప్పేసి అనుకున్నాను నేను. ఎప్పుడైతే నేను కావాలని కోరుకుంటున్నానో అక్కడ తెలియబడుతుంది. తర్వాత ఏం జరిగిందంటే అక్కడ చిన్న హోల్ రాగా నెక్స్ట్ డే ఒక రంధ్రంలాగా గమనించాయి, నుదుటి మీద ఒక 2 mm ఉన్నటువంటి హోల్ లాగా. నేను మత్తేమని చెప్పేసి అద్దం ముందు కూర్చొని ఇట్లా రబ్ చేశాను, పోవట్లేదు. మెడిటేషన్ కూర్చునే ముందు అగరొత్తి వెలిగించి ఆడ పెడతాం కదా, అక్కడ పుల్ల మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ పుల్ల తీసి చెక్ చేసే, ఆ పుల్ల నుదుట్లోకి ఒక 1.5 inch వరకు లోపలికి వెళ్ళిపోయింది. భయం వేసింది నాకు, ఏంటి ఇది లోపలికి వెళ్ళిపోతుంది ఇది పుల్ల, చాలా భయం వేసింది నాకు. అప్పటికి బాలకృష్ణ గారు వీళ్ళతో ఇంత పరిచయం లేదు. ఎవరికైనా చెప్పుకోవాలంటే ఒక పిచ్చి వాళ్ళగా చూస్తారు నన్ను బయట, అంతే కదా. ఇవన్నీ జరుగుతున్నాయంటే, హాస్టల్ ట్రావెల్ చేశారంటే, లేకుంటే తాడే ఇలా జరిగిందని అంటే. కానీ తర్వాత మెడిటేషనే ఆన్సర్. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నీకు ఒక థర్డ్ ఐలో ఒక ఆపరేషన్ లాంటిది జరిగింది, ఓకే అని చెప్పేసి వాళ్ళు హాస్టల్ సర్జరీ. ఆ థర్డ్ ఐ ద్వారా ఈ కాంతితో అనుసంధానం ఎంత వర్క్ చేసామో అనేది అందరికీ తెలిసిందే. ఇది ఒకరోజు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్. తర్వాత నమ్మలేని, ఎవరికి చెప్పినా సరే నమ్మలేనటువంటి సంఘటనలు, ఒక పిచ్చోలాగా చూస్తారు ఇలా జరిగింది నాకు అంటే. ఓకే. ఒకరోజు పౌర్ణమి రోజు మెడిటేషన్లో కూర్చున్నాను నైటు. రాత్రి అంతా కూడా పాములతో ఉన్నట్లుగా నాకు అనిపించింది. మెడిటేషన్లో పాములంటే కూడా అసలే పాములంటేనే భయం. మెడిటేషన్ ఎనర్జీలో ఉన్నాను కాబట్టి సరే పాములే కదా, ఏం కాదులే, మెడిటేషన్లో ఉన్నాను కదా అని చెప్పేసి ఈజీగా తీసుకున్నాను. పొద్దున్నే లేచి చూసిన తర్వాత అవి వచ్చి వెళ్ళిపోయిన గుర్తులన్నీ ఇంటి నిండా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు సార్? అచ్చులు వచ్చి వెళ్తాయి కదా, వచ్చి వెళ్ళిపోయిన అచ్చులన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్నాయి, నేల మీద. పాములు? ఎస్. ఎవరికైనా చెప్తే తంతారు, ఈ పక్కనే ఎర్రగడ్డ ఉంది బాబు తీసుకెళ్ళి వీడిని అక్కడ జాయిన్ చేయించాలి అని చెప్పేసి. కానీ 45 days ఎప్పుడైతే నేను ఫాస్టింగ్ ఉన్నానో, ఈ 45 daysలో ఎన్నో మిరాకిల్స్ నేను చూడటం జరిగింది.